ప్రతి వ్యక్తి జీవితంలోనూ బలహీన క్షణాలు ఎదురవుతాయి. ఆ బలహీనతే మనిషిని ఆత్మహత్య వైపు ప్రేరేపిస్తుంది. ఆ క్షణాల్ని దాటుకుని నిలబడాల్సిందే. పవన్ కళ్యాణ్ జీవితంలోనూ నిరాశ నిస్పృహలు పలకరించాయి. ఈ జీవితం ఎందుకు అనుకున్న క్షణాలున్నాయి. పవన్ ఒకసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఇంటర్లో ఫెయిల్ అయినప్పుడు పవన్ చాలా నిరాశపడ్డాడట. మార్చిలో పోతే సెప్టెంబర్లో అనుకుంటే అక్కడ పవన్ పాస్ అవ్వలేదు. తన తోటి స్నేహితులంతా పాస్ అయి పై తరగతులకు వెళ్లిపోతుంటే తాను మాత్రం ఇంటర్లోనే ఉండిపోవడం, పదే పదే ఫెయిల్ అవడంతో ఆత్మాన్యూన్యత భావనతో ఒకసారి పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించాడట. చావు వరకు వెళ్లొచ్చాడట. సకాలంలో ఇంట్లో వాళ్ళు చూశారు కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాణాలు పోయేవే అంటూ తన జీవితంలోని చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నాడు పవన్. ఓటమి బాధిస్తుంది, కానీ అక్కడే తట్టుకుని నిలబడాలి. గెలుపు కోసం ఏం చేయాలో ఆలోచించాలి. పవన్ చదువులో ఓ పూర్ స్టూడెంట్ కావచ్చు, కానీ అతని సినిమాలో సూపర్ స్టార్. చిన్న చిన్న ఓటములకే భయపడి పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడే వాళ్లంతా పవన్ ని చూసి ఓ విషయం నేర్చుకోవాలి. విధి రేపటి రోజున మనల్ని ఎలా చూడాలనుకుంటుందో, ఎంతటి విజయాల్ని అందివ్వాలనుకుంటుందో మనకు తెలీదు. పవన్ ఇంటర్ ఫెయిల్ అయ్యాక ఆత్మహత్య చేసుకుంటే పవర్ స్టార్ ని మనం చూసుండేవాళ్లమా? సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.